జర ఒక్క నిమిషం జరుగు. పటాన్చెరు నియోజకవర్గము బొంతపల్లిలోని అతి పురాతనమైన దేవాలయంగా చెప్పుకునే బొంతపల్లి వీరాణగూడెంలోని భద్రకాళి సహిత వీరభద్ర స్వామి దేవాలయంలో నవనేక ఉత్సవాలు పెద్ద ఎత్తునైతే జరగబోతున్నది. ఇదే కార్యక్రమానికి సంబంధించి మనతో మాట్లాడడానికి దేవాలయ చైర్మన్ మధ్య ప్రతాప్ రెడ్డి గారు ఉన్నారు. నమస్తే అండి. రేపు జరగబోయే 9 రోజుల పాటు జరగబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించి ఏ రోజు ఎట్లా కార్యక్రమం జరుగుతుంది, దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఎట్లా జరుగుతున్నాయి? మరి ముందుగా తొలిదేశ వారికి మరి చాంద్ర వారికి నమస్కారము. మరి ఈరోజు 19వ తారీఖు మరి ఉదయం నుంచి మరి ఈరోజు నందేశ్వర సేవ చేయడం జరిగింది. మరి ఉదయం నుంచి భక్తులు పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి బ్రహ్మాండంగా కార్యక్రమం చేయడం జరిగింది. మరి ఆలయ కమిటీ తరపున మరి పొద్దున 11 నుంచి సుమారు ఇప్పుడు 2 అవుతుంది ఇప్పటి వరకు మరి కార్యక్రమం జరిగింది. మరి మహానంద దేవస్వామి వచ్చారు. మరి 2 గురువులు ఈరోజు రావడం అదృష్టంగా భావిస్తున్నాం. మరి దేవస్థానానికి బ్రహ్మోత్సవాలు స్టార్టింగ్ రోజే మరి పీఠాధిపతులు కూడా రావడం మరి శుభ పరిమాణం. మరి రేపు అశ్వేశ్వర సేవ ఉంటుంది. మరి 23 తారీఖు రోజు అగ్నిగుండాలు ఉంటాయి. 24 తారీఖు రోజు మరి కళ్యాణం ఉంటుంది. 25 తారీఖు రోజు మరి వ్రతం ఉంటుంది. మరి నిత్యం ప్రజలకు మరి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మరి చైర్మన్గా నేను కానీ మా డైరెక్టర్ కానీ మరి ఆలయం తరపున ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఉన్నాము. సో అంటే మొదటిసారిగా మీరు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంత పెద్ద ఎత్తున చేస్తారు, ఎట్లా అనిపిస్తుంది? అంటే ఏర్పాట్లకు సంబంధించి ఇక్కడ పెద్ద దేవాలయంగా ఉన్నది, పెద్ద ఎత్తున భక్తులు వస్తారు, మహాకుంభమేళ తలపించే విధంగా భక్తులు వస్తారు అన్నది. అంటే దీనికి మీరు ఫస్ట్ టైం తీసుకున్న బాధ్యతలు, సో మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే పాత చైర్మన్ పాత వాళ్ళకి సంబంధించిన వాళ్ళు కలుపుకోపోయి ఎట్లా చేద్దామని మీరు ప్లానింగ్ చేశారు, ఎట్లా చేస్తారు? మరి పాతాల మరి ఇంతకుముందు గతంలో ఉన్నటువంటి మరి పెద్దలు నాగేంద్రన్న కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, భద్రప్ప కానీ, భాస్కర్ కానీ వాళ్ళ సలహాలు సూచనలు తీసుకుంటూ మరి మేము గిట మరి ఎందుకంటే నూతనంగా ఎన్నికైనాం కాబట్టి మరి పొద్దున్న నుంచి సాయంత్రం షాప్ అయిపోయే వరకు ఇక్కడనే ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ మరి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. భక్తులకి మీరు ఏం చెప్తారు జరగబోయే కార్యక్రమాన్ని ఎట్లా సక్సెస్? మరి ఇక్కడ బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి చూడని వాళ్ళు గిట మరి ఈ నవరాత్రులు చూడాలి. మరి ఈరోజు చాలా బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది. నందేశ్వర సేవా కార్యక్రమం కానీ మరి సాయంత్రం సేవ జరుగుతుంది. మరి ప్రతిరోజు ఈ నవరాత్రులు రోజు ఒక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మరి 23 తారీఖు రోజు కళ్యాణం ఉంటుంది. ఖచ్చితంగా మరి రాష్ట్ర ప్రజలు ఖచ్చితంగా బొంతపల్లి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి కళ్యాణానికి ఖచ్చితంగా రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆశీస్సులు ఖచ్చితంగా అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను. సో అదేవిధంగా గుడికి సంబంధించినటువంటి కొత్తగా బాధ్యత తీసుకున్న డైరెక్టర్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, మీరు బాధ్యతలు తీసుకున్నారు, ఎట్లా అనిపిస్తుంది? ఏర్పాట్లకు సంబంధించి మీ యొక్క సభ్యులు అంతా కలిసి ఎట్లా ప్లాన్ చేశారు, ఏర్పాట్లు ఎట్లా చేశారు రేపు జరగబోయే కార్యక్రమాలు? మేము వీరభద్ర స్వామి భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మేము కొత్తగా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మరి పెద్దలు మరి గ్రామస్తులు అందరి సమక్షంలో మేము తీసుకున్నాము. మరి రాబోయే ఈరోజు మొదటగా బ్రహ్మోత్సవాలు మొదలు కావడం జరిగింది. మరి ఇప్పుడే మా చైర్మన్ గారు చెప్పినట్టు మరి 2 పీఠాధిపతులు కూడా రావడం శుభ పరిణామము. మరి ఇక్కడ 9 రోజులు జరిగే కార్యక్రమాల్లో అందులోనూ ముఖ్యమైన 3 రోజులు 23వ తారీఖు అగ్నిగుండము, 24వ తారీఖు కళ్యాణోత్సవము, 25వ తారీఖు రథోత్సవం ఉంటుంది. కాబట్టి మరి మేము మా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మేము మా చైర్మన్ గారికి చేదోడు వాదోడుగా ఉంటూ మరి మా గ్రామ పెద్దలైనటువంటి మాజీ చైర్మన్లు మరి మిగతా సర్పంచులు వార్డు మెంబర్లు అందరి సలహాలు సూచనలు తీసుకొని మేము ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా వాళ్ళకి నీళ్ళ వసతి కానీ లేకపోతే భోజన వసతి కానీ మిగతా వసతులు ఏమన్నా ఉంటే మేము ఏర్పాట్లు అయ్యేటట్టు చూస్తామని చెప్పేసి మరి ఆలయ సిబ్బందితో కూడా మేము మమేకమై
మరి కార్యక్రమాలను జరుపుకుంటూ ఈ ఈ ఉత్సవాలను మరి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ మరి వచ్చిన భక్తులు కూడా క్రమశిక్షణ పాటించి ఇక్కడ వీరభద్ర స్వామి మరియు భద్రకాళి మాతల యొక్క ఆశీర్వాదం పొంది వాళ్ళు ఎల్లవేళలా మంచి జరగాలి వారికి అని కోరుకుంటూ మేము ఈ ఉత్సవాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి. మన బొంతపల్లిలోని వీరభద్రస్వామి దేవాలయంలో రేపు జరగబోయే 9 రోజుల పాటు జరగబోయే ఉత్సవాలని విజయవంతం చేయండి. మాజీ ఇంత ముందున్నటువంటి చైర్మన్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, స్థానికులు కావచ్చు, భక్తులు కూడా అందరూ సహకరించి 9 రోజుల పాటు జరగబోయే కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. క్రమశిక్షణతో రేపు జరగబోయే కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలి. ఆ దేవుని కృపకు పాత్రలు అవ్వాలని ఇక్కడ ఉన్నటువంటి చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శివతో వెంకటేష్, తొలిదశ టీవీ, బొంతపల్లి వీరభద్రస్వామి దేవాలయం నుండి. दृष्टो मृडयादिना देभ्यो करं नमः चलयस्तैषमापराधा भगवस्तु धन्मने भाव्यां मुदते नमः व्यायादवदयानो रुद्रमृणया బడలు ఇట్రా బడలు నేను తీసుకున్నాను బడలు అంటే లోపలికి పోతావా అది పైన అది లోపలికి ఎందుకు ఇప్పుడు ఇంకా మీరు సమర్పించి ఇదంతా మళ్ళీ సృష్టి మళ్ళీ మొదటి రావాల్సి వచ్చింది. అప్పుడు అందుకే ఇప్పుడు శివాయనంలో చేసింది కదా సార్, అందుకే పోతే అందరూ నమశివాయ అని అందుకే వేస్తుంది. ఆ రోజు నమశివాయ అన్నోళ్ళ కుటుంబంలో చేస్తుంది. అది నమశివాయ ఎందుకంటే మన పేరు ఎందుకు నమశివాయ అందుకే అన్నారు. చాలా మంది అన్ని భయపడుతుంది. ఆ శివుడు దగ్గరే పడుతుంది. సృష్టించడానికి బ్రహ్మకు అధికారం ఎవరు ఇచ్చారు? శివుడే ఇచ్చింది. స్థితికర్త విష్ణుమూర్తుడు అంటే ఆయనకు అధికారం ఎవరు ఇచ్చింది? శివుడే ఇచ్చింది. లేదా మనం అంతా ఏం చేస్తున్నాం అంటే రోజు ఒక్క దేవుడు ముఖ్యం, రోజు ఒక్క దేవుడు దగ్గరికి పోతాం, రోజు ఒక్క గుడి వెళ్తే రోజు ఒక్క దగ్గర ఉంటుంది. అట్లా కాదు, అసలైన వాడు మీరు ఉంటాడు. అక్కడ ఇచ్చాను సార్
పని చావు నిదానంబు చావు నిదానంబు వేగమే చెడింతును వినరా రమ్మని వెంకటేశ్వర రండి జగనా రవణా సోమేశ్వర రండి భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి భద్రకాళి సమేత వీరభద్ర స్వామికి ఓకే పాపం జర బరువు తగ్గించేది అల్కే పెట్టు మన వాళ్ళు క్రాస్ కి అయితే